తాజాగా హైదరాబాదులో జరిగిన గద్దర్ సినిమా అవార్డ్స్ ఆ వేదిక మీద నుండి చిరంజీవి గారు అండ్ ఆర్ నారాయణమూర్తి గారు చేసిన వ్యాఖ్యలు ఇటు ఆంధ్రప్రదేశ్ సర్కిల్లోనూ మరీ ముఖ్యంగా ప్రభుత్వ పెద్దల దగ్గర అండ్ సినిమా పరిశ్రమలోనూ తీవ్ర చర్చకు కారణమయ్యాయి. చిరంజీవి గారు కళాకారులను సినిమా వాళ్ళను ప్రోత్సహించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనకబడి ఉంది. రేవంత్ రెడ్డి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. మన పక్క రాష్ట్రం మరో తెలుగు రాష్ట్రం అని చిరంజీవి గారు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అండ్ ఆర్ నారాయణమూర్తి గారు కూడా తన స్టైల్లో అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకు దండం పెడతాను, మళ్ళీ నంది అవార్డును పునరుద్ధరించండి, సినిమాను బ్రతికించండి అని తాను కూడా వ్యాఖ్యలు చేశారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో డిప్యూటీగా ఉన్నది చిరంజీవి గారి తమ్ముడే, సినిమా పరిశ్రమ నుంచి వచ్చిన ఆయనే. ఆయన వల్లనే సినిమా పరిశ్రమ రాజకీయాల్లోకి చిక్కుకుపోయింది. సినిమాలో ఆయన వల్లనే రకరకాల వర్గాలు తయారయ్యాయి. సినిమా పరిశ్రమ సంకనాకిపోవడానికి ఆయనే కారణం అని చెప్పి సినిమా పరిశ్రమలోని ఒక వర్గం మెజారిటీ మెంబర్స్ బలంగా నమ్ముతూ ఉన్నారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా వాళ్ళను బాగా గౌరవించారు. మీరు రండి, విశాఖపట్నంలో కూడా సినిమా పరిశ్రమను అభివృద్ధి చేసుకుందాం, మీకు స్థలాలు ఇస్తాం, స్టూడియోలు కట్టుకోవడానికి స్థలాలు ఇస్తాం అని చెప్పి చాలా మంచిగా పిలిచారు, వాళ్ళను బాగా గౌరవించారు. అవన్నీ పక్కన పెట్టేసి కొందరు టీడీపీ జనసేన వాళ్ళేమో ఏవో కొన్ని కట్ అండ్ పేస్ట్ వీడియోలు కొన్ని తీసుకొని జగన్ గారి సినిమా వాళ్ళని అవమానించారు. లేనిపోనివన్నీ రచ్చ చేసి సినిమా పరిశ్రమ మీద ఒక వర్గానికి లేనిపోని నెగిటివ్ క్రియేట్ చేయడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. అదిగో అదే ఇప్పుడు సినిమా పరిశ్రమ నాశనం చేస్తుంది అనేది చాలామంది అభిప్రాయం. ఇప్పుడు అందుకనే 1-2 సార్లు ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ ఇచ్చి రమ్మని చెప్పిన సినిమా పెద్దలు ఎవరు వెళ్ళలే. అరే ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారని చెప్పి రాసుకు తిరిగితే మనం మళ్ళీ అనవసరంగా ఏదో ఒక వర్గం రాజకీయాలకు మనం కనెక్ట్ అయిపోయామను, ఎవరికో మద్దతు అను, ఇటువంటి చర్చ అంతా మనకెందుకు? సినిమా పరిశ్రమలాగా ఉంటే చాలు అని చెప్పి ఇప్పుడు చంద్రబాబు గారిని కలవడానికి లేదా డిప్యూటీ సీఎంని కలవడానికి కూడా ఎవరు ఏమి ఇంట్రెస్ట్ చూపట్లేదట. అదే పాలకుల ఇగోను కూడా దెబ్బతీస్తూ ఉన్నట్లుంది. ఈ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సినిమా ఆయన ఒకసారి అన్నారు కదా, 1-2 సార్లు ఈ సినిమా పరిశ్రమ వాళ్ళకు చంద్రబాబు నాయుడు గారు అన్న మా ప్రభుత్వం అన్న కృతజ్ఞత లేదు, ఒక్కసారి కూడా వచ్చి కలవను కూడా కలవలేదు, కలుద్దామని చెప్పినా కూడా వాళ్ళు రావట్లేదు, అది ఇది అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. వెరసి ఒకటైతే క్లియర్ పిక్చర్, ఇప్పుడు చిరంజీవి గారి వ్యాఖ్యల తర్వాత ఆర్ నారాయణమూర్తి గారి వ్యాఖ్యల తర్వాత సినిమా పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఒక గ్యాప్ ఉంది అని అయితే అనిపిస్తూ ఉంది. అండ్ ఆ గ్యాప్ను సినిమాకు సంబంధించినటువంటి ప్రముఖులే మెయింటైన్ చేసే పరిస్థితి వచ్చింది. అనవసరమైనటువంటి రాజకీయ వివాదాలకు దూరంగా ఉండాలి అంటే ఈ గ్యాపే కరెక్ట్ అనే భావనలోనే వాళ్ళు ఉన్నారు అనే చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది.